శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రీ నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 15వ తారీఖు పౌర్ణమి. వృశ్చిక రాశి వారికి ఈ నెల 15 లోపు జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పు జరగడానికి గల కారణం ఏమిటి? ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా, రాలేదా? మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి? అలాగే ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది? అలాగే ఆ వ్యక్తులు ఎవరు, వారిని ఎలా గుర్తించాలి? ఈ సమయాన్ని జేబులో ఏ 2 వస్తువులు పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, సాహసవంతులని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొని సమస్యల్ని పరిష్కరిస్తారు. కష్టాలు భయపెట్టినా వీరిని కిందకి పడదోయలేవు అని చెప్పొచ్చు. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దయాగుణం, క్షమాగుణం, దానగుణం కలిగి ఉంటారు. ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశివారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొంటున్నారు. అది కెరియర్ పరంగా కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా కుటుంబ పరంగా కోర్టు సమస్యలను, ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఎదురు కాదు. మీ తలరాత మారనుంది. మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ కూడా తొలిపోనున్నాయి. మీ దశ తిరగబోతోంది. అయితే అదృష్ట యోగాలను పొందడానికి మీరైతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రతి అంశంలో నష్టాన్ని చూడడానికి గల కారణం, మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. అందరూ మన వాళ్ళే అని దగ్గరకు తీస్తారు. కానీ మీరు నమ్మిన వాళ్ళే తిరిగి మిమ్మల్ని మోసం చేస్తారు. దానివల్లే మీకు ఎక్కువగా కాస్త నష్టాలు ఎదురవుతాయి. అది ఆర్థిక పరంగా కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో మీ వృత్తి, వ్యాపారంలో లేదా మీరు పనిచేస్తున్న సంస్థల్లో శత్రువులు కూడా మీపై దాడి చేస్తారు. వారు అనేక రకాలుగా మిమ్మల్ని కిందికి తోయడానికి, మీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పడం, మీరు లేని చోట మీ గురించి తప్పుగా మాట్లాడి దాని నుంచి మీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి లబ్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు. అంటే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ బాస్ వాళ్ళని మెచ్చుకొని, అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఈ విషయం మీకు తెలిసి మీరు మానసికంగా కుంగిపోయారు. ఇక ఇప్పటి నుంచో అటువంటి పరిస్థితులకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. సమాజంతో పాటు మీరు మారాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ కెరియర్ నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపారు. ఇలా చేయాలి, అలా చేయాలి అని గొప్పగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. వాటిని నిజం చేసుకోవడానికి మీరు ఎన్నో రకాల ఆలోచనలు చేశారు. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అయితే ఇప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, మీ మీద నిందలు వేస్తున్నా కూడా మీరు వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారు. అంటే మీకు దైవశక్తి అండగా ఉంది. కేవలం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు. కాబట్టి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియక, అలాగే కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక విపరీతమైన ఆలోచన చేస్తున్నారు. అయితే మీకున్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం వచ్చేసింది. అమ్మవారి దయ వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవశక్తి మీతో ఉంది. ఆ శివ కుటుంబం యొక్క ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉండటం వల్ల ఇంతకాలం మీరు ఎన్నో కష్టాలని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారో, అది ఏ అంశంలోనైనా సరే ఆ శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఇటువంటి సంతోషకరమైన వార్తలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి.
మీ జీవితంలో ఆనందం నిండబోతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కల నెరవేరబోతోంది. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు కానీ, తెలిసిన వారు కానీ మీ మధ్యనే ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు. వారెవరో మీరు గమనించి గుర్తించవలసి ఉంటుంది. ఇక రహస్య శత్రువులను మీరు నమ్మడం వల్ల మీకు అనేక రకాలుగా వారి ఇబ్బందులని కలిగిస్తున్నారు. ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరి దాకా వచ్చి వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్య అని చెప్పవచ్చు. ఆ శివపార్వతులే మీకు అండగా ఉన్నారు. ఇక ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ నిర్వహించడం, దేవుడికి దీపారాధన చేసుకోవడం, మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అనేక రకాలుగా శుభాలు చేకూరతాయి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంలో ఉన్నప్పుడు కూడా దైవనామస్మరణ చేసుకుంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం మంచిది అని సూచించడం అయినది. ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడన్న భావన మీకు రాకూడదు. అందుకోసం ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. దేవుడిపైన మీ నమ్మకాన్ని ఎల్లప్పుడూ అలాగే ఉంచుకోండి. ఇక ఆర్పి ఇంకా టీ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితుల వలె నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వారి చేష్టలను కాస్త గమనిస్తూ ఉండాలి. ఈ సమయంలో మీరు రహస్య శత్రువుల్ని గుర్తించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. అలాగే మాస శివరాత్రి రోజున అభిషేకాన్ని నిర్వహించినట్లయితే శివుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు పురోగతి సాధించడానికి ఈ 2 వస్తువులు మీరు పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది. పురుషులైతే మీరు షర్ట్ జేబులో కానీ, ప్యాంట్ జేబులో కానీ, పర్సులో కానీ పెట్టుకోండి. స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు కానీ, లేదా గృహిణీలు కానీ మీకు గల్లా పెట్టెలో కానీ, లేదా మీరు డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఈ వస్తువులు పెట్టుకోవచ్చు. ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గురువారం రోజున దేవుడి వద్ద దీపారాధన చేసి 2 లవంగాలను అలాగే 2 యాలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్సులో కానీ, జేబులో కానీ, డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఉంచడం వల్ల మీకు ధనం ఆకర్షింపబడుతుంది. వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం. కానీ లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ నెల 15వ తారీఖు లోపు అంటే ఈ నెల 15 లోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది, అలాగే ఆపద నుంచి ఎలా బయటపడాలి, ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే.